ఇక్కడికి విచ్చేసిన తెలుగు సినిమా అభిమానులకి, కిరణ్ అబ్బవరం గారి అభిమానులకి, మీడియా ఫ్రెండ్స్కి, వేదిక పైన ఉన్న పెద్దలకి, పిల్లలకి అందరికీ నా నమస్కారాలండి. ముందుగా ఈ సినిమాకి తొలి అడుగు శ్రీధర్ గారి ద్వారా పడిందండి. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం డైరెక్టర్ ఆయన. సో ఆయన మాకు కామన్ ఫ్రెండ్. సో ఆయనకి కథ చెప్పడం తర్వాత ఆయనకి బాగా నచ్చి మమ్మల్ని కిరణ్ గారికి రిఫర్ చేశారు. సో శ్రీధర్ గారు చాలా థ్యాంక్స్. అండ్ తర్వాత ఇంపార్టెంట్ పర్సన్ ప్రొడ్యూసర్ గారండి. ఈ కథను నమ్మి మమ్మల్ని నమ్మి ఈ స్కేల్లో తీసుకురావడానికి కారణం ఆయన పాత్ర చాలా ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. కథకి హార్డ్ వర్క్ ఉంటే సరిపోదండి, ఆ కథని ముందుకు తీసుకెళ్ళేంత ధైర్యం ఉండాలి. ఈ కథకి ఈ సినిమాకి ధైర్యం కిరణ్ గారు. సో కిరణ్ గారు లేకపోతే ఈ కథ లేదండి. ఆయన మాకు క్రియేట్ చేసిన ఫ్రీడమ్ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి, ఆయన మాకు క్రియేట్ చేసిన టీం కానివ్వండి, ఎక్సలెంట్ టీం. యంగ్ డెబ్యూటెంట్స్కి ఇలాంటి టీం దొరకడం చాలా అదృష్టం. అది మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కథ విషయానికి వస్తే స్క్రీన్ ప్లేని ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ వన్ ఆఫ్ ఎ కైండ్ కంటెంట్ అవుతుందని నమ్ముతున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే డైరెక్టర్కి ఎంత స్ట్రాంగ్ విజువలైజేషన్ ఉన్నా దాన్ని ప్రాపర్గా బయటికి తీసుకురాగల డిఓపీస్ ఉండాలి. మా డిఓపీస్ ఇద్దరు విశ్వాస్ గారు, సతీష్ గారు, దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్. అండ్ తర్వాత మేము పీరియాడిక్ సినిమా తీసినప్పుడు మన నోస్టాలజిక్ ఎలిమెంట్స్ అన్నీ, అప్పుడు 70s దొరికే ప్రాపర్టీస్ అన్నీ కానివ్వండి, సెట్స్ కానివ్వండి, చాలా రీసెర్చ్ చేసి ఇలాంటి గ్యాడ్జెట్స్ అవన్నీ రీసెర్చ్ చేసి మాకు ఇచ్చిన మా ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా ఎడిటర్ ప్రసాద్ బ్రోకి, మీరు టీజర్ చూశారు, చాలా బాగా కట్ చేశారు. అండ్ ఆయన కాన్ఫిడెన్స్ ఈరోజు చూస్తే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో థ్యాంక్ యూ బ్రో. అండ్ రితికేష్ బ్రోకి, జవాన్ బ్రో, మదన్ బ్రో, సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన శామ్సియస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి.